నెరవేర్చినట్టు సుశీలమ్మ గారిని కూడా వారి కుటుంబాన్ని కూడా దర్శించమని దీవించమని వచ్చిన వారందరూ మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనములు. మరి సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనా కోట ముగింపు సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యకు ఇచ్చేసిన ప్రియులు, మరి సూర్యాపేట ప్రాంతం నుంచి మన మధ్యకు ఇచ్చిన సహోదరుడు, దైవజనుడు, అనేక ప్రాంతాలలో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు యెహోషాపాతు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వాక్యము అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుండగా మనందరం గట్టి కూడా చప్పట్లు కొడదాం, దైవ సేవకుని గౌరవిద్దాం, వారికి సమయాన్ని ఇద్దాం. హల్లెలూయా, హలో, హల్లెలూయా. అందరు బాగున్నారా? ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కృతజ్ఞత ప్రార్థనకి ప్రేమతో దైవ సేవకులమైన నాతోటి జత పరివారైన వారందరినీ, అలాగే వచ్చిన మీ అందరినీ ఆహ్వానించినటువంటి దైవజనురాలు సిస్టర్ సుశీలక్క గారు, అలాగే బాలస్వామి గారికి, వారి కుటుంబం అందరికీ, సంఘానికి, సంఘ పెద్దలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా. మీరు మాట్లాడితే నేను వాక్యం చెప్పలేను. రాత్రి 11 అయింది నాకు ప్రార్థన అయిపోయేసరికి. నిన్నటి దినాన కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాను. నేను మా ఇల్లు వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి రాత్రి కూడా దాచేపల్లి పిలుగుల ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త వాక్యాన్ని పంచుకోవడానికి మరి నిన్నటి దినం రావడం జరిగింది. గొంతంతా కూడా కొంచెం త్రో అయింది. దయచేసి మీరు శ్రద్ధగా వింటే ఒక 30 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంతకంటే ఎక్కువ చెప్పను, ఓపిక లేదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. మీ మొబైల్స్ నేను పెట్టిన ఫస్ట్ నేను పెట్టి మీకు చెప్తున్నా, మీరందరూ కూడా ప్లీజ్ పుట్ యువర్ మొబైల్ సైలెంట్ మోడ్. ఎందుకంటే మన దేవుని వాక్యానికి ప్రియారిటీ ఇవ్వాలి. నాకు నచ్చని విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే యు ఆర్ లాస్ ద గాడ్ బ్లెస్సింగ్స్. మన ప్రవర్తన దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మాట్లాడుతుంది అమ్మా, రైట్. నేను ఒక చిన్న పల్లవి పాడతాను, ఎందుకంటే నేను పాటగాయని. మీరు చూడొచ్చు యూట్యూబ్లో శ్రీకాంత్ అఫీషియల్ 777 3 ఏళ్ళు ఉంటాయి. 5 పాటలు రికార్డింగ్ స్టూడియోలో చేసి అప్లోడ్ చేసిన, రీసెంట్గా కూడా చేశాను. మీరు చూడొచ్చు. మీరు మాట్లాడుకుంటే వాక్యం చెప్తా. అందరు ఇక్కడే ఉన్నారుగా? హల్లెలూయా. పిల్లలు కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లల్ని కొంచెం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. నేను చెప్పేదే కొద్దిసేపు చెప్తా. మీరు ఈ 4 మాటలు కూడా హృదయంలో చేర్చుకోకపోతే బాగోదు కదండి. అంతేనా కాదా? 4 మాటలు ఎక్కువ చెప్పినా మనకు ఎక్కదు. నాకు సమయం చూస్తే భయం అవుతుంది. ఫస్ట్ 1 అయింది. నేను చాలా ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఫస్ట్ నాకు వాక్యం టైం చూపెడతారు. మనం ఎంత చెప్పేది ఏంరు, మనకిచ్చేదే 1. నైట్ అయితే 9. నైట్ ఎన్నింటికి ఇస్తారో తెలుసా? 9. ఇప్పుడు మధ్యాహ్నం 1. నాకు ఇచ్చిన సమయంలో నేను న్యాయం చేయాలి కొద్దిగా అయినా. కాబట్టి నేను అంత పెద్ద ప్రసంగికునేం కాదు. నాకంటే గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారు. వారు చక్కగా అనర్గళంగా మాట్లాడగలరు. నాకు ఇచ్చిన ఈ కొంత సమయంలో నేను నా యొక్క వాక్యాన్ని, ప్రసంగాన్ని మీకు కొద్ది నిమిషాలు అందిస్తాను. చిన్న పల్లవి,
అందరం కలిసి పాడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. చాలాసేపు అయింది మీరు కూర్చొని. ఒక్కటే పల్లవి ఒకటి ఇచ్చారు. లేద్దాం దయచేసి అందరం లేచి నిలబడదాం. ఎందుకు లేపి నిలబెడుతున్నానంటే ఈలోపు మీరు సెట్ రైట్ కావాలి. వాక్యానికి వెళ్తున్నాం కాబట్టి అమ్మ అయ్యా అనుకునేది ఏదంటే ఇప్పుడే అనుకుందాం. చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని తిందాం. ఏం చేద్దాం? తినాలి. మానవుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన బ్రతుకును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడదాం అందరం. చప్పట్లు కొడదామా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మోకరిద్దాం అందరం. మోకరించి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దామా? దయచేసి మాట్లాడకండి. పిల్లల్ని ఫస్ట్ జాగ్రత్తగా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మహా పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి,